అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రోజులుగా రాజా సాబ్ వరల్డ్ లోనే ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా ఈవెంట్స్ ప్రమోషన్స్ అంటూ అక్కడే ఉండిపోయారు ఆయన. ఈ గ్యాప్ లో స్పిరిట్ వచ్చేసింది. దీని షూట్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు ఆయన. ఈ గ్యాప్ లో ఫౌజీ అనే మరో సినిమా కూడా ఉంది. మరి దాని సిచ్యువేషన్ ఏంటి? ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఏంటి? ఎంతవరకు వచ్చింది అసలు ఈ సినిమా? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ప్రభాస్ ఫోకస్ కొన్ని రోజులుగా రాజాసాబ్తో పాటు స్పిరిట్ మీదకు షిఫ్ట్ అయింది. డిసెంబర్ చివరి వారం నుంచి తన టైం అంతా ఈ సినిమాకే ఇచ్చారు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, సందీప్ రెడ్డి వంగాతో ఓ ఇంటర్వ్యూ మినహాయిస్తే రాజాసాబ్ను ప్రభాస్ పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. స్పిరిట్ షెడ్యూల్స్ నాన్ స్టాప్ గా జరుగుతుండడమే దీనికి కారణం. స్పిరిట్ కంటే ముందే ఫౌజీ మొదలుపెట్టారు ప్రభాస్. హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. అంతా రాజాసాబ్ రిలీజ్ హడావిడి, స్పిరిట్ షూట్స్ అందరితో బిజీ అయిపోయారు. ఈ గ్యాప్లో ఫౌజీ గురించి మర్చిపోయారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై మేజర్ అప్డేట్ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్. ఫౌజీ సినిమాకు మరో 60 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి నుంచి ఫౌజీ మళ్లీ సెట్స్ పైకి రానుంది. అప్పటి వరకు స్పిరిట్ షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్. మరోవైపు ఫిబ్రవరి నుంచి కల్కి 2 కూడా మొదలు పెట్టాలని చూస్తున్నారు ప్రభాస్. మొత్తానికి ఒకేసారి స్పిరిట్, కల్కి 2తో పాటు ఫౌజీ బ్యాలెన్సింగ్ వర్క్ పూర్తి చేయాలి అనేది రెబల్ స్టార్ ప్లాన్.